హలో వ్యూయర్స్, వెల్కమ్ టు భరత్ మ్యాథమెటిక్స్ హబ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో చూసినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే, ది ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ పీస్ ఆఫ్ గ్లాస్ ఈజ్ 1849 సెంటీమీటర్ స్క్వేర్ విచ్ ఈస్ ప్లేస్డ్ అబోవ్ ఆన్ ఏ అనదర్ స్క్వేర్ షేప్డ్ టేబుల్. ది విడ్త్ బిట్వీన్ ది గ్లాస్ పీస్ అండ్ వన్ సైడ్ ఆఫ్ ది టేబుల్ ఈజ్ 11 సెంటీమీటర్. ఫైండ్ ది సైడ్ ఆఫ్ ది టేబుల్. చతురస్రాకారం యొక్క గాజు ముక్క యొక్క వైశాల్యము 1849 చదరపు సెంటీమీటర్లుగా ఉంది అంటున్నాము. ఇది మరొక చతురస్రాకారపు టేబుల్పై ఉంచబడుతుంది. గ్లాస్ ముక్క యొక్క ఒక భుజానికి మరియు టేబుల్ భుజానికి మధ్య వెడల్పు 11 సెంటీమీటర్ అయిన బల్ల యొక్క భుజం పొడవుని కనుగొనండి. సో భుజం అనేది ఎంత అని అడుగుతున్నాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్స్లో అడిగాడు. ఓకేనా? సో సెంటీమీటర్స్లో అడుగుతున్నాడు. సో ద క్వశ్చన్ ఇక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జాగ్రత్త చూస్తే అసలు ఏంటంటున్నాడు, ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ ఉన్నటువంటి ఒక గ్లాస్ పీస్ అంటున్నాము. దిస్ ఇస్ అ గ్లాస్ పీస్ అని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది ఒక గ్లాస్ పీస్ అంట. దాని ఏరియా ఎంత అంటే 1849 సెంటీమీటర్ స్క్వేర్ అంట. ఇది వచ్చేసి మనకి ఎక్కడ ప్లేస్ చేశాను అంటున్నాడు, ఒక టేబుల్ పైన, ఒక బల్లా పైన ప్లేస్ చేశాను అంటున్నాము. సో ఆ బల్లా అనేది మనకి ప్లేస్ చేసే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే దీని యొక్క భుజము ఎంత అని కనుక్కుంటున్నాను. సో దీని ఏరియా మనకి 1849 అంటే భుజం మనకి ఎంత వస్తుందంటే 43 సెంటీమీటర్ వస్తుంది. సో నౌ ఏ స్క్వేర్ అనేది ఏరియా కాబట్టి చతురస్ర వైశాల్యము ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏ స్క్వేర్ కాబట్టి 1849 సెంటీమీటర్ స్క్వేర్ రాస్తే భుజము ఏ ఈజ్ ఈక్వల్స్ 43 సెంటీమీటర్ రాస్తున్నాను. మరి ఇక్కడ సైడ్ అనేది వన్ సైడ్ 43గా ఉంటే, వన్ సైడ్ 43 సెంటీమీటర్గా ఉంటే దీనిని తీసుకొచ్చి మనం ఎక్కడ ప్లేస్ చేస్తున్నామంట, ఈ టేబుల్ని అంటే ఐ మీన్ ఈ గ్లాస్ పీస్ ఆఫ్ గ్లాస్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నామంట, అనదర్ వుడెన్ షేప్లో అంటే ఒక బల్లా పైన మనం పెడుతున్నాం అన్నాడు. సో అది ఇక మీకు చూపిస్తున్నాడు, ఇట్లా ఒక బల్లా ఉంటే బల్లా పైన పెడుతున్నట్ట. ఇది కూడా మనకి ఏ షేప్లో ఉంది అన్నాడు, స్క్వేర్ షేప్లో ఉంది అంటున్నాడు. సో దిస్ ఇస్ ఆల్సో ఇన్ ఏ షేప్ ఆఫ్ స్క్వేర్ అని చెప్పేసి అంటున్నాము. అయితే ఇక్కడ ఇచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ గాజు యొక్క ఒక భుజము మరియు బల్లా యొక్క ఒక భుజానికి మధ్య గల వెడల్పు, సో విడ్త్ బిట్వీన్ ది సైడ్ ఆఫ్ ది గ్లాస్ పీస్ అండ్ టేబుల్, సో వచ్చేసి మనకి విడ్త్ ఎంత అంటున్నా అంటే 11 అని ఇచ్చాడు. సో అది కూడా మీకు ఇండికేట్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ, సో అది మనకి ఏమని ఇస్తున్నాడు అంటే 11 సెంటీమీటర్ అంటే వన్ సైడ్ 11 సెంటీమీటర్ ఉంది అని అంటే సో అనదర్ సైడ్ 11 సెంటీమీటర్ ఉంటుంది. అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ది సైడ్ ఆఫ్ ది టేబుల్ పీస్ అంటున్నాడు. సో ఈ టేబుల్ పీస్ యొక్క సైడ్ అనేది ఎంత అనేది క్వశ్చన్ చేశాడు. ఓకేనా? సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే సో పెద్ద టఫ్గా ఉన్న క్వశ్చన్ అయితే కాదు. సో సింపుల్గా మనకు కావాల్సింది అంటే 1849 అనేది దేనికి స్క్వేర్ అని తెలియాలి, అండ్ దాంతో పాటు ఇచ్చిన డైమెన్షన్ యొక్క వాల్యూస్ని మనము ప్రాపర్ అబ్జర్వ్ చేస్తే సో ఈజీ ఆన్సర్. సో ఇది వచ్చేసి మనకి ఎప్పుడు అంటే ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్లో 2018-19 నోటిఫికేషన్లో ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఆర్పిఎఫ్ ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్. సో దీన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ 43 అనే దానికి అంటే ఈ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ వరకు 43 ఉన్నప్పుడు 11 సెంటీమీటర్ ఇటు పక్కన అండ్ వన్ మోర్ సైడ్న కూడా 11 సెంటీమీటర్ని యాడ్ అవుతుందంటే ఈ 43కి అడిషనల్గా మనము యాడ్ చేయాల్సింది ఎంత అంటున్నా, 11 + 11 అంటే 22. ఈ 22 సెంటీమీటర్ని యాడ్ చేస్తే 43 + 22 అంటే వీ కెన్ రైట్ ది ఆన్సర్ యాజ్ 65 సెంటీమీటర్. సో 65 సెంటీమీటర్ అనేది మనం రాయాలి. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 65 సెంటీమీటర్ అనేది రాస్తున్నాము. క్లియర్? సో చూడండి ఇక్కడ 65 సెంటీమీటర్ అనేది ఆన్సర్. సో మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఈజ్ డి అనేది ఆప్షన్ తీసేసుకొని సో ఆన్సర్ 65 సెంటీమీటర్గా క్లోజ్ చేస్తున్నాము. సో ఇది మనం డైలీ ఒక క్వశ్చన్ని మీ ముందు తీసుకొచ్చి మీకు అందిస్తూ ఉంటాను. ఓకేనా? సో మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు భరత్ మ్యాథమెటిక్స్ హబ్. సో ఈరోజు మనం